ఈ వీడియోలో నేనైతే తిరుమల దర్శన విధానాన్ని అయితే చెప్తాను. ముందుగా అయితే మనం పద్మావతి అమ్మవారిని అయితే దర్శించుకోవాలి. ఎందుకంటే పాతకాలంలో పిల్లలు నాన్నని డైరెక్ట్గా ఏ కోరిక కోరకుండా అమ్మ ద్వారా అన్నీ చేసుకుంటారు. అదే విధంగా ఇక్కడ పద్మావతి అమ్మవారిని అయితే మన అమ్మలాగా భావించి ఫస్ట్ అమ్మవారికి చెప్పుకొని అమ్మవారు ఏకాంత సమయంలో స్వామివారికి అయితే చెప్తారు. తరువాత తిరుపతిలో ఉన్న గోవింద్ర స్వామిని అయితే దర్శించుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అన్న అవుతారు కాబట్టి. తరువాత తిరుమల పైకి వచ్చి వెంటనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా తలనీలాలను సమర్పించుకునేసి కోనేట్లో మునిగి అక్కడే ఉన్న వరాహస్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే వరాహస్వామి 100 అడుగుల జాగాన్ని వెంకటేశ్వర స్వామికి అయితే ఇచ్చారు. అందువల్ల వెంకటేశ్వర స్వామి నా భక్తులు తొలి దర్శనం నీకే అని మాట ఇచ్చారు. ఈ విధంగా దర్శనం చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం పొందుతారు. అందరూ నాతో పాటు చెప్పండి, గోవిందా గోవిందా గో.